హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ డే అనమాట. అండ్ ఫస్ట్ డే దట్టు ఫ్రైడే వచ్చింది కదా, సో అందుకనే ఈరోజు ఇంట్లో పూజలు, లలిత సహస్రనామం చదువుకుంటాము. అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం ఇచ్చేది కూడా ఉంది. సో అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నాకు ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా, మార్నింగ్ ఇలా టెంపుల్స్కి వెళ్ళాలి, పూజలు ఉన్నాయి అని అనుకుంటే నేను ముందు రోజు నైటే అన్నీ క్లీన్గా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హెక్టిక్ అయిపోకుండా, హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పి. సో అలాగే నేను క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక రెడీ డైరెక్ట్ మనం వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. అండ్ నేను ఎప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా స్టవ్ నిండా అలా ముగ్గులేసుకుంటాను అనమాట. నాకు ఇష్టం అలాగా. మిగిలిన డేస్లో అలా ఏం చేయను. మనం పుల్లల పొయ్యిలు, కట్టెల పొయ్యిలకి ఎలా అయితే ముగ్గులేసుకుంటామో నేను స్టవ్కి అలా ముగ్గులేస్తూ ఉంటాను అనమాట. అండ్ మా అత్తే పరవాన్నం చాలా బాగా చేస్తారు. అందుకే మేము స్టార్టింగ్ డే ఇంకా పరవాన్నం, చలివిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ ఈ ప్రసాదాలతో స్టార్ట్ చేశాము. అండ్ పూజ అయిపోయింది, లలిత సహస్రనామం కూడా చదివేసుకున్నాము. సో అది అయిపోయి నేను ఎవ్రీ ఫ్రైడే చదువుకుంటాను అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. యాక్చువల్లీ పెసరట్టు హెల్దీ అని తెలిసిన దగ్గర నుంచి వారంలో 2-3 రోజులన్నా పెసరట్టే తింటాం. ఇదివరకు అయితే ఏదో అకేషనల్ వైజ్గా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇది హెల్దీ అని చెప్పి ఇంకా ఆప్షన్సే వెతుక్కోకర్ లేకుండా వారంలో 2-3 సార్లు ఇదే అవుతుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి. అందుకే ఇంకా నాన్ స్టాప్గా కిచెన్లోనే ఉన్నామన్నమాట. ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. వంట చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం ఈవినింగ్ టెంపుల్లో ప్రసాదం ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి వంట అయితే చేసుకుంటున్నాము. అండ్ ఎప్పుడు పూజ చేసుకున్నా మనకి ఇంట్లో పప్పే ఉంటుంది మోస్ట్లీ. అండ్ నేనైతే వారంలో 3-4 సార్లు పప్పే చేస్తానన్నమాట. నాకు పప్పు అంటే చాలా ఇష్టం. అండ్ పూజలకి ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది, ఏంటో పప్పు చేసుకొని అలా చేసుకుంటే. సో ఈరోజైతే నా ఫేవరెట్ పప్పు, గోంగూర. పప్పులో ఏదేసినా నాకు ఇష్టమే, బట్ గోంగూర అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో గోంగూర పప్పు అయితే చేసేసుకొని వంట కూడా అయిపోయిన తర్వాత ప్రసాదం స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను స్టార్టింగ్ డే. అండ్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను సాల్ట్ ఇంకా పసుపు కూడా అన్నంలోనే వేసుకుని ఉడికించేసాను అనమాట. పులిహోర చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. యాజ్ యూజువల్ మా హస్బెండ్కి కుదరలేదనమాట. సో మేమే వెళ్ళాము టెంపుల్కి. అండ్ దర్శనం చాలా బాగా అయింది. ఈ డే మొత్తంలో మా హస్బెండ్ రాలేదు అనే లోటు తప్ప మిగిలిందంతా చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అయింది. అండ్ మా ప్రసాదం బాగుందని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయన్నమాట. నేను యాక్చువల్లీ పులిహోర బాగానే చేస్తాను. అండ్ ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం ఇలా అయింది. సో కమింగ్ వ్లాగ్స్ అన్నీ చూడాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.